హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి ఏ పుట్టలో ఏమున్నదో నవల ఆడియోగా వినిపించబోతున్నాను. మరి ఈరోజు ఏ పుట్టలో ఏమున్నదో నవల ఆడియో మొదటి భాగం. అత్తయ్య గారు, జానకి అక్కడికి ఏమన్నా వచ్చిందా? పొద్దున్నే 6 గంటలకి అల్లుడు ఫోన్ చేసి అడిగిన ప్రశ్నతో లీలమ్మకి మతిపోయింది. జానకి రావడం ఏంటి? ఇంట్లో లేదా అడిగింది. భాస్కర్ స్వరం వణికింది. లేదు, నిన్న సాయంత్రం బయటకు వెళ్తున్నా రావడానికి 2 గంటలు పడుతుంది, మీరు పిల్లలు భోజనం చేసేయండి అని ఓ చిన్న కాగితం ముక్క రాసిపెట్టి వెళ్ళింది. నేను ఆఫీస్ నుంచి వచ్చి ఆ కాగితం చూసి పక్కింటి అమ్మాయితో సినిమాకి ఏమైనా వెళ్ళిందేమో, వచ్చాక భోజనం చేయొచ్చు లెమ్మని టీవీ చూస్తూ కూర్చున్నాను. హరి చరిత కాలేజీ నుంచి వచ్చి అమ్మేది అని అడిగినా సినిమాకి వెళ్ళిందని చెప్పాను. వాళ్ళు భోజనం చేసేసి చదువుకుంటూ కూర్చున్నారు. 9 అయింది, 10 అయింది, మనిషి రాలేదు. నాకు టెన్షన్ మొదలైంది. చరితని పక్కింటికి పంపించి ఆవిడ ఇంట్లో ఉందో లేదో చూసి రమ్మన్నాను. ఆవిడ హాయిగా పడుకునుంది. తను జానకి ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పింది. ఏం చెయ్యాలో ఎక్కడ వెతకాలో తెలియలేదు. అలా రాత్రంతా కనురెప్ప వాల్చకుండా నేను పిల్లలు ఎదురు చూస్తూ కూర్చున్నాం. మీరు ఎప్పుడు నిద్ర లేస్తారా, ఎప్పుడెప్పుడు ఫోన్ చేద్దామా అని ఎదురు చూసి చేశాను. అయ్యో, అదేంటి భాస్కర్, ఎక్కడికి వెళ్ళింది? మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? ఆందోళనగా అడిగింది లీల. భాస్కర్ ఏదో ఊహించాడో సరిగ్గా అదే ప్రశ్న. చాలా ఇబ్బందిగా చెప్పాడు. లేదండి, ఇది వరకన్నా అప్పుడప్పుడు చిన్న చిన్న మాట పట్టింపులు వస్తుండేవి. కానీ ఈ మధ్య తన ఆరోగ్యం బాగా లేనప్పటి నుంచి నేను కానీ పిల్లలు కానీ తనని ఏమీ అనడం లేదు. తను ఏం చెప్తే అది చేస్తున్నాం, ఎలా అంటే అలా మసులుకుంటున్నాం. భాస్కర్ స్వరంలో నిజాయితీ. ఏంటి, జానకి ఆరోగ్యం బాగాలేదా? ఏమైంది? ఎప్పటి నుంచి బాగాలేదు? నాకు మాట మాత్రం చెప్పలేదే. అత్తయ్య, ఇవన్నీ ఫోన్లో మాట్లాడే విషయాలు కాదు. మీరు మావయ్య గారు ఓసారి ఇక్కడికి రండి, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు జాలిగా అన్నాడు భాస్కర్. వస్తాం, ఇప్పుడే ఆయన్ని నిద్రలేపి చెప్తాను, ఇంకో గంటలో బయలుదేరుతాం. లీలమ్మ అభయం ఇవ్వడంతో భాస్కర్కి కొంచెం రిలీఫ్గా అనిపించింది. ఫోన్ పెట్టేసి నిస్సత్తువుగా సోఫాలో వాలిపోయాడు. ఎక్కడికి వెళ్ళింది జానకి? అసలు ఎందుకు వెళ్ళింది? అసలు జానకి ఏమైంది? ఈ మధ్య ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉంటుంది. అయిన దానికి కాని దానికి పిల్లల మీద అరుస్తోంది, తన మీద అరుస్తోంది. ఇది వరకు చిరునవ్వు చెదరనీయకుండా ఎంతో ప్రశాంతంగా ఉండేది, సౌమ్యంగా మాట్లాడేది. తను ఎప్పుడన్నా పని ఒత్తిడి ఉన్నప్పుడు విసుక్కున్నా శాంతంగానే జవాబిచ్చేది. అలాంటిది సుమారు 4 నెలల నుంచి విచిత్రంగా మారిపోయింది. ఎప్పుడూ ఏదో చికాగ్గా అస్థిమితంగా ఉంటోంది. అక్కడికి తను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తానని అన్నాడు కూడా 2-3 సార్లు. ఎందుకు డాక్టర్, నాకేమైందని అని విసుక్కుంది. ఇదివరకు ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిలో దీపం పెట్టి కొంచెం పటిక బెల్లం నైవేద్యం పెట్టి రొటీన్లో పడేది. ఈ మధ్య గంటలు గంటలు పూజ చేస్తోంది. తను పిల్లలు ఆవిడ పూజ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిందాకా పడిగాపులు పడుతూ ఇక టైం అయిపోవడంతో అలాగే వెళ్ళిపోయి బయట తినేయడం చేస్తున్నా కూడా ఆవిడలో మార్పు రాలేదు. నాన్నా, పోలీస్ రిపోర్ట్ ఇద్దామా? హరి మాటలతో ఆలోచనల నుంచి బయటపడి కొడుకు వైపు చూశాడు. తన ఎదురుగా మరో సోఫాలో కూర్చున్న చరిత బాగా ఏడ్చినట్టు కళ్ళు తడిగా వాచి ఉన్నాయి. హరి మరోసారి అడిగాడు, పోలీస్ రిపోర్ట్ ఇద్దామా నాన్న? ఎక్కడని వెతుకుతాం? హరి ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతున్నాడు. బుద్ధిమంతుడు, వివేకవంతుడు. చరిత ఇంటర్ మొదటి సంవత్సరంలోకి వచ్చింది. తల్లి అంటే పంచ ప్రాణాలు. జానకి కూడా తనని విసుక్కున్నట్టు పిల్లల్ని విసుక్కోలేదు, చికాకు పడుతుండేది. ఆ ఇద్దరిని చూస్తుంటే గుండె చెరువైంది భాస్కర్కి. జానకి ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు ఇలా చేసింది? బాధగా అనుకున్నాడు. ఏమనిస్తాను నాన్న, వాళ్ళు మనల్ని ఒక పట్టాన్ని విడిచిపెడతారా? ప్రశ్నలతో అనుమానాలతో తూట్లు పొడుస్తారు, నన్ను క్రిమినల్లా చూస్తారు. నాకేం పాలుపోవడం లేదురా. మీ అమ్మ ఇలా ఎందుకు చేసింది? ఆవేదన నిండిన స్వరంతో అన్నాడు భాస్కర్. హరి జాలిగా చూశాడు తండ్రి వైపు. అమ్మ నాన్న ఎంతో అన్యోన్యంగా ఉంటారు. సరదాగా ఆర్గ్యుమెంట్స్ తప్ప వాళ్ళ మధ్య ఎప్పుడూ సీరియస్గా తగాదాలు చూసిన గుర్తులేదు. పాపం
ఒక్క రాత్రికే ఎంత నీరసించిపోయాడో. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఆవిడని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అనడానికి ఆమె చిన్నపిల్ల కాదు, 40 దాటింది వయస్సు. పోనీ అమ్మ ఒంటి మీద నగల కోసం ఎవరన్నా కిడ్నాప్ చేశారా? అమ్మ మెడలో సూత్రాలు తప్ప ఇంక ఏమీ ఉండదు. ఆ ఒక్క గొలుసు లాక్కుపోతారు గాని కిడ్నాప్ చేసి కాజేస్తారా పెద్దవాళ్ళ దగ్గర నుంచి? అసలు 2 గంటల్లో వస్తాను అని కాగితం మీద రాసిపెట్టి వెళ్లాల్సిన పనేంటి? అమ్మ ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే నాన్న తీసుకుని వెళ్తాడు, లేదంటే తను తీసుకుని వెళ్తాడు. ఎప్పుడూ లేనిది అంత అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిన మనిషి ఫలానా చోటుకి వెళుతున్నాను అని చెప్తే ఎవరో ఒకళ్ళు వెళ్ళి పికప్ చేసుకునేవాళ్ళు. అమ్మకి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఒకవేళ ఈ మధ్య ఫేస్బుక్లో ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేసి ఓల్డ్ ఫ్రెండ్స్ మీట్ అని పాత ఫ్రెండ్స్ కలవడం ఎక్కువైంది. అలా ఏమన్నా పాత ఫ్రెండ్స్ దొరికారా? అసలు అమ్మ ఫేస్బుక్ చూస్తుందా? హరి చరిత వైపు చూశాడు. తెరిచి ఉన్న వాకిలి గుండా వీధిలోకి ఆశగా చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటోంది. దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా అడిగాడు, చరి, అమ్మకి ఫేస్బుక్ చూసే అలవాటుందా? చరిత ముక్కు ఎగబీల్చి, అసలు అమ్మ ల్యాప్టాప్ ముట్టుకోదు, తనకసలు అవన్నీ తెలియదు కూడా అంది. హరి ఆలోచిస్తూ కూర్చున్నాడు. భాస్కర్ ఏదో గుర్తొచ్చినట్టు గభాల్న అన్నాడు, చరిత, ఒక్కసారి వెళ్ళి పక్కింటి ఆంటీని పిలుచుకురా. చరిత తండ్రి వైపు సందేహంగా చూసింది. హరి కూడా తండ్రి వైపు చూసి అడిగాడు, ఎందుకు నాన్నా? ఆంటీ అమ్మ కొంచెం క్లోజ్గా ఉంటారు కదరా, ఆవిడికి ఏమైనా చెప్పిందేమో అమ్మ, అడుగుదాం అన్నాడు. చరిత నాప్కిన్తో కళ్ళు ముక్కు తుడుచుకుని బయటకు వెళ్ళింది. భాస్కర్ తల పట్టుకుని కూర్చున్నాడు. చరిత శారదని వెంట పెట్టుకుని వచ్చింది. ఏంటండి, ఏం జరిగింది? చరిత ఏదో అంటోంది, నాకేం అర్థం కావడం లేదు అయోమయంగా చూస్తూ అడిగింది శారద భాస్కర్ని. భాస్కర్ వస్తున్న దుఃఖం అదిపిపెట్టి, మీకు జానకి నిన్న ఏవైనా చెప్పిందా? ఏ విషయం అడిగింది శారద. ఏం చెప్పాలో అర్థం కాలేదు భాస్కర్కి. చరిత ఏడుస్తూ అంది, ఆంటీ, అమ్మ నిన్న సాయంత్రం ఎక్కడికో వెళ్తున్నానని, 2 గంటల్లో వస్తానని మాకు పేపర్ మీద రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళింది. ఇంతవరకు ఇంటికి రాలేదు. మీకేమైనా చెప్పిందా ఎక్కడికి వెళ్తోందో? శారద నివ్వెరపోతూ చూసింది. జానకి ఎక్కడికి వెళ్ళింది? నిన్న సాయంత్రం వెళ్ళిన మనిషి ఇంకా ఇంటికి రాలేదా? లేదమ్మా, నాకేం చెప్పలేదు. అసలు నిన్న మేమిద్దరం కలుసుకోలేదు అందామె. భాస్కర్ ఆ మాటకి 2 చేతుల్లో ముఖం కప్పేసుకున్నాడు. అతని భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. అతని ఏడుపు చూసి చరిత, హరి కూడా బావురుమన్నారు. శారదకి ఆ దృశ్యం చూడగానే గుండె చెదిరిపోయింది. ఎంత చక్కటి ఫ్యామిలీ! దాదాపు 5 ఏళ్ల నుంచి చూస్తోంది. శారద భర్తకి బదిలీ అయ్యి నాగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చి సఫిల్గూడలో జానకి ఇంటి పక్కే అద్దెకొచ్చారు. అప్పటి నుంచి శారద, జానకి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ కలిసి పిల్లలు భర్త బయటికి వెళ్ళగానే మ్యాట్నీ షోలు చూడడం, కలిసి షాపింగ్ చేయడం, ఎంతో ఆత్మీయంగా ఉంటారు. అలాంటిది జానకి తనకి కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిన మనిషి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? కొంపదీసి ఏదన్నా యాక్సిడెంట్ అవ్వలేదు కదా? ఆ ఊహ రాగానే ఆదుర్ద నిండిన స్వరంతో అడిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? భాస్కర్ తల అడ్డంగా ఆడించాడు. మరెందుకు ఇవ్వలేదు? దేవుడి దయవలన ఏమీ అవ్వకూడదు. కాకపోతే ఎందుకైనా మంచిది, ఏదైనా యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది కదా, వెంటనే కంప్లైంట్ ఇవ్వండి. మా వారిని పిలుస్తాను, ఇద్దరూ కలిసి వెళ్ళి ఇవ్వండి అంటూ చనువుగా ల్యాండ్ ఫోన్ దగ్గరకు వెళ్ళి ఇంటికి ఫోన్ చేసి భర్తను ఉన్న పళంగా భాస్కర్ ఇంటికి రమ్మని చెప్పింది. ముగ్గురి వైపు చూసి, అయ్యో, ఇప్పటి వరకు మీరు కాఫీ కూడా తాగినట్టు లేరు. ఇలా అయితే ఎలా? మన కర్తవ్యం మనం నిర్వహిస్తూ మన పనులు చేసుకోవాలి. ఇలా కూర్చుంటే అవుతుందా అంటూ మెత్తమెత్తగా మందలిస్తూ వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి కాఫీ డికాషన్ వేసింది. ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి స్టవ్ మీద పెట్టి అంట్ల గిన్నెలన్నీ సింక్లో వేసింది. వంటగది ఊడ్చి కాఫీ కలిపి ముగ్గురికి తీసుకెళ్ళిచ్చింది. వద్దు అంటున్నా బలవంతంగా చేతికి అందించింది. శారద భర్త జనార్దన్ వచ్చాడు. అతనికి జరిగిందంతా చెప్పి, మీరు అన్నయ్య గారు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరండి, ఏం జరిగిందో తెలుస్తుంది కదా అంది. అరే, రాత్రి చెప్పి ఉంటే ఏదన్నా చేసేవాళ్ళం కదా, పదండి వెళ్దాం, తప్పకుండా కంప్లైంట్ చేయాలి. వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, అది వాళ్ళ వృత్తి ధర్మం. మనం మనకి తెలిసినవి చెప్తాం, ఇందులో భయపడాల్సిందేమీ లేదు అంటూ ధైర్యం చెప్పి
భాస్కర్ని బయలుదేరతీశాడు. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళగానే చరితను, హరిని, మీరు స్నానాలు చేసి మా ఇంటికి రండి, ఈలోగా నేను వెళ్ళి ఇడ్లీ వేస్తాను తిందురుగాని అంది. వద్దాంటీ అన్నారిద్దరు. వద్దు లేదు అని అనకండి, నేనున్నాగా, అమ్మకేం కాదు, క్షేమంగా వస్తుంది. నా మాట విని స్నానాలు చేసి రండి. నేను చెప్పిన మాట వినకపోతే మీరు పిలిచినా రానంతే అంటూ చనువుగా బెదిరించి ఇద్దరినీ ఒప్పించింది. అప్పుడే పని మనిషి గేట్ లోపలికి రావడంతో, అదిగో పని మనిషి వచ్చింది, మీరేం జరగనట్టు అమ్మ చుట్టాలింటికి వెళ్ళినట్టుగా ఉండండి అంటూ లోపలికి వచ్చిన పని మనిషి దుర్గకి, అమ్మగారు లేరు, బంధువులెవరికో బాగా లేదంటే చూడ్డానికి వెళ్ళారు, నువ్వు ఉన్న పని చేసేసి వెళ్ళు, మధ్యాహ్నం అంట్లేమీ ఉండవు, రానక్కర్లేదు అని చెప్పింది. అయ్యో గట్లనా, మంచిదమ్మా, అమ్మ ఎన్నడొస్తుంది అని అడుగుతూ చీపురు తీసుకుని ఊడవసాగింది. వాళ్ళకి కాస్త కుదిట పడ్డాకొస్తుందిలే అంటూ చరితకి సైగ చేసింది లోపలికి వెళ్ళమన్నట్టు. చరిత ఒక బాత్రూంలోకి దూరి హరి ఒక బాత్రూంలోకి వెళ్ళగానే తను ఇంటికి బయలుదేరింది శారద. భాస్కర్, జనార్దన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అప్పుడే ఎస్ఐ వచ్చి కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. భాస్కర్ని, జనార్దన్ని చూసి పేపర్ పక్కన పెట్టి కూర్చోమని కుర్చీ చూపించాడు. ఇద్దరూ కూర్చున్నారు. ఎస్ఐ వాళ్ల వైపు ప్రశ్నార్థకంగా చూడసాగాడు, ఏం చెప్తారా అన్నట్టు. భాస్కర్కి గొంతు పెగిలి మాట రావడం లేదు, దుఃఖం అడ్డు వస్తోంది. జనార్దన్ వైపు చూశాడు చెప్పమన్నట్టుగా. జనార్దన్ జరిగిన విషయం స్థూలంగా చెప్పాడు. ఆయన చెప్పింది విన్న ఎస్ఐ కనుబొమ్మలు ముడిపడ్డాయి. భాస్కర్ వైపు చూస్తూ అడిగాడు, నిన్న ఆవిడ ఎన్ని గంటలకు బయలుదేరి వెళ్లారు? భాస్కర్ బలవంతంగా గొంతు పెకిలించుకున్నాడు. నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి 6:30 అయ్యిందండి. ఇల్లు తాళం వేసి ఉంది. మేమెవరన్నా బయటకు వెళితే పెరటి వైపు తులసి మొక్క ఉన్న కుండీలో తాళం చెవి పెట్టి వెళ్తాం. తను కూడా అలాగే పెట్టి వెళ్ళింది. నేను తాళం తీసుకుని లోపలికి వెళ్ళి నా మొబైల్ జేబులో నుంచి తీసి టేబుల్ మీద పెడుతుంటే తను రాసి పెట్టిన స్లిప్ కనిపించింది. దాని మీద టైం వెయ్యలేదు. బహుశా ఏ 6 వెళ్ళిందనుకుంటాను. నిన్న మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? లేదండి. ఆవిడ రాసిన స్లిప్ తెచ్చారా? భాస్కర్ జేబులో నుంచి తీసి ఇచ్చాడు. ఎస్ఐ కళ్ళు ఆ అక్షరాల వెంట పోతుంటే అతని చొక్కా జేబు దగ్గర ఉన్న బ్యాడ్జ్ మీద అతని పేరు చూశాడు భాస్కర్. అతని పేరు రవీంద్ర. అతను చదవడం పూర్తి చేసి భాస్కర్ వైపు చూస్తూ, ఇంతకు ముందు ఇలా ఎప్పుడన్నా వెళ్ళారా అడిగాడు. భాస్కర్ తల అడ్డంగా ఆడించాడు. లేదు, అసలు అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే తీసుకుని వెళ్తాను. నాకేదన్నా అనారోగ్యం కానీ వేరే ఇబ్బంది ఏదన్నా ఉంటే మా అబ్బాయి తీసుకుని వెళ్తాడు. ఇలా ఎందుకు వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు చెప్పాడు భాస్కర్. ఆవిడ నార్మల్గా ఉంటారా? ఏదైనా అనారోగ్య సమస్య ఉందా? లేదు, అనారోగ్యమేమీ లేదు. కానీ 4-5 నెలలుగా అసహనంగా, విసుగ్గా, చికాగ్గా ఉంటోంది. ఐసీ తల పంకించాడు ఎస్ఐ. ఆవిడ బయటకు వెళ్ళినప్పుడు ఒంటి మీద నగలేమైనా ఉన్నాయా? లేదు, సూత్రం గొలుసు తప్ప వేరే ఏమీ వేసుకోదు. ఓకే, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. ఎస్ఐ టేబుల్ సొరుగులో నుంచి తెల్ల కాగితం తీసిచ్చాడు. భాస్కర్ కంప్లైంట్ రాసి ఎస్ఐకి ఇచ్చాడు. హైదరాబాద్ నగరంలో అత్యంత బిజీ సెంటర్ దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ రాంప్రసాద్ అనే భూస్వామి మలక్పేట ప్రాంతంలో ఉండేవాడని, అనేక ఎకరాల్లో ఉన్న తన భూమిలో సగం ప్లాట్లుగా మార్చి తన పేరు మీద కాలనీగా ఏర్పరిచాడని ఒక చరిత్ర. ఎటు చూసినా కళ్ళు మిరుముట్లు గొలిపే వాణిజ్య సంస్థలు, షాపింగ్ కాంప్లెక్సు, అనేక విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లే కాక పిలిచిన పలికే దైవంగా ప్రసిద్ధి పొంది షిరిడి పుణ్యక్షేత్రానికి నమూనాగా భక్తులు భావించే షిరిడి సాయిబాబా దేవాలయం దిల్సుఖ్ నగర్ ప్రత్యేకం. అంతేకాక సాంకేతిక ప్రగతికి నిదర్శనంగా తయారైన మెట్రో స్టేషన్ కూడా ఇప్పుడు మరింత అందాన్ని సంతరించుకుని దిల్సుఖ్ నగర్ ప్రత్యేకతను చాటుతోంది. ఎటు చూసినా క్రిక్కిరిసిన జనాభా, అన్ని రకాల వాహనాల రాకపోకలతో 24 గంటలు పెళ్లివారిల్లులా కళకళలాడిపోతూ ఉంటుంది. తళతళలు, మిళమిళలతో పాటు కావలసినంత దుమ్ము, ధూళి కూడా నిండిపోయి వాతావరణ కాలుష్యానికి కూడా దిల్సుఖ్ నగర్ పెట్టింది పేరైంది. దిల్సుఖ్ నగర్ నుంచి ముందుకు వెళితే కొత్తపేట ఫ్రూట్ మార్కెట్, అక్కడి నుంచి లోపలికి వెళితే రామకృష్ణపురం, వాసవి కాలనీలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన అష్టలక్ష్మి ఆలయానికి దగ్గరలో భాస్కర్ తండ్రి హయాంలో 300 గజాల్లో కట్టించిన ఇల్లు. ఆయన తదనంతరం 2 కొడుకులు భాస్కర్, మోహన్లకు వచ్చింది. అయితే మోహన్ ఉద్యోగరీత్యా పూనాలో స్థిరపడడం వలన
భాస్కర్ కుటుంబమే అక్కడ ఉంటోంది. భాస్కర్ మున్సిపల్ ఆఫీసులో అసిస్టెంట్ కమిషనర్గా చేస్తున్నాడు. హరి ఇంజనీరింగ్ కాలేజీ కొంచెం దూరమైన చరిత దిల్సుఖ్ నగర్లోనే ఒక జూనియర్ కాలేజీలో చదువుతోంది. నిజాయితీపరుడుగా, స్ట్రిక్ట్ ఆఫీసర్గా మంచి పేరుంది భాస్కర్కి. స్వంత ఇల్లు, అవసరాలకి సరిపడా జీతం, పెద్ద పెద్ద కోరికలు, ఆశలు లేకుండా ఉన్నంతలో క్రమశిక్షణతో బతకడమే కాకుండా పిల్లల్ని కూడా ఎంతో క్రమశిక్షణతో పెంచారు భార్యాభర్తలు. భాస్కర్ ఎంత నిజాయితీగా ఉండాలని అనుకున్నా కొంతమంది కొన్ని సందర్భాల్లో అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభ పెడతారేమో అనే భయంతో మనకున్నది చాలు, ఎలాంటి ప్రలోభాలకు లొంగి లంచాల జోలికి వెళ్ళొద్దు అని జానకి భాస్కర్తో ప్రమాణం కూడా చేయించుకుంది. చాలామంది భార్యల ఒత్తిళ్లతో లంచాలు తీసుకుంటారు, కానీ నా భార్య సిద్ధాంతాలున్న మనిషి అని మురిసిపోతాడు భాస్కర్. భాస్కర్కి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. భార్య అన్నా పిల్లలన్నా అతనికి ప్రాణం. సాధారణంగా ఆఫీసులో పని ఉంటే తప్ప ఇంటికి ఆలస్యంగా రాడు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆలస్యంగా అయితే ముందే జానకి ఫోన్ చేసి చెప్తాడు. భార్యాభర్తల మధ్య కానీ పిల్లల వల్ల కానీ ఆ కుటుంబంలో ఎప్పుడూ ఎలాంటి గొడవలు ఉండవు. చుట్టుపక్కల కుటుంబాల్లో వాళ్ళది ఒక ఆదర్శ కుటుంబంగా భావిస్తారందరూ. అంతేకాక ఎవరికి ఎలాంటి సాయం అవసరం వచ్చినా భార్యాభర్తలిద్దరూ సహాయానికి ముందుంటారు. అందుకే అందరికీ వాళ్ళంటే గౌరవం. అలాంటిది జానకి ఉన్నట్టుండి కనిపించకపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక మతిపోయినట్టయింది శారదకి. ఈ విషయం ఇంకా చుట్టుపక్కల ఉన్న మిగతా కుటుంబాల వాళ్ళకి తెలీదు. వాళ్ళెవరికీ తెలియకముందే జానకి వచ్చేస్తే బావుండు అనుకుంది. ఆనందం, అన్యోన్యత, ప్రేమానురాగాలు వీటికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఆ కుటుంబంలోని ఇల్లాలు చెప్పా చెయ్యకుండా ఇల్లు వదిలి వెళ్ళింది అనే వాస్తవం జీర్ణించుకోవడం అసాధ్యమైంది శారదకి. ఇల్లు వదిలి వెళ్ళవలసిన అగత్యమేముంది జానకి? ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరిగింది. ఆవిడ దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదు. అయినా ఎప్పుడూ బయటకు వెళ్ళాలంటే తనని సాయం అడిగే జానకి ఒక్కతే ఎందుకు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది అసలు? ఆలోచనలతో మెదడు పనిచేయడం మానేసింది శారదకి. కానీ పిల్లలిద్దరినీ చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. అందుకే తనని తాను నిగ్రహించుకుని పిల్లల సంగతి చూడ్డానికి నిశ్చయించుకుంది. ఆందోళన బయటికి కనిపించనీయకుండా హరిని, చరితను కాలేజీకి తయారు కండి అంది. నేను వెళ్ళను, అమ్మ వచ్చేదాకా కాలేజీకి వెళ్ళను అని ఏడవసాగింది చరిత. ఎక్కడికి వెళ్తుందమ్మా? తనే వస్తుంది. నువ్వు కాలేజీకి వెళ్లకుండా తన కోసం ఎదురు చూస్తున్నావని తెలిసిందంటే కోప్పడుతుంది. వెళ్ళమ్మా, నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అమ్మ ఇంట్లో ఉంటుంది అని నచ్చ చెప్పింది శారద. హరికి కూడా వెళ్ళానని లేకపోయినా వయస్సులో చరిత కన్నా పెద్దవాడు. సహజంగానే కొంచెం సహనం, సంయమనం ఉన్నవాడు కావడంతో చెల్లెలికి తను నచ్చ చెప్పాడు. నాన్న పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్లారుగా చెర్రి, మనం కాలేజీ నుంచి వచ్చేసరికి అమ్మ వచ్చేస్తుంది. వెడదాం పదా, నిన్ను కాలేజీ దగ్గర దింపి నేను వెళ్తాను అన్నాడు. చరిత సమాధానం చెప్పకుండా ఏడుస్తూ కూర్చుంది. నువ్వు తయారై వెళ్ళు హరి, దూరం వెళ్ళాలిగా, చరితను వంశీ దింపేస్తాళ్లే అంది శారద. హరి శారద పెట్టిన ఇడ్లీ తినేసి వెళ్ళిపోయాడు. శారద దంపతులకి ఒక్కడే కొడుకు వంశీ. కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి చందన బ్రదర్స్ దగ్గర ఒక చిన్న షాప్ లీజుకు తీసుకుని మొబైల్ షాప్ పెట్టుకున్నాడు. జనార్దన్కి కొడుకు ఇంజనీరింగ్ చేసి అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్లకుండా అలా షాపు పెట్టడం ఇష్టం లేదు. కానీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ అమ్మా నాన్నని, బంధువులని మిస్ అవ్వడం వంశీకి ఇష్టం లేదు. అంతేకాక అతనికి దేవుడన్నా, గుడులు, గోపురాలు తిరగడమన్నా పిచ్చి. విపరీతంగా దేవుణ్ణి, అందులోనూ బాబాని నమ్ముతాడు. అందుకే అతను 8:30 కల్లా ఇంట్లో నుంచి బయలుదేరి ముందు బాబా గుడికి వెళ్ళి తర్వాత షాపు తీస్తాడు. చరితకి బలవంతంగా ఇడ్లీ పెట్టి టిఫిన్ క్యారేజీ ఇచ్చి జాగ్రత్తగా కాలేజీ దగ్గర దింపమని కొడుకుతో బండి మీద పంపించింది శారద. ఎలాగోలా కాలేజీకి పంపించగలిగింది. కానీ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి కలతబారిన మనసుతో హృదయం ఆక్రోశిస్తుంటే కాఫీ కూడా తాగకుండా ఇంట్లో కూర్చున్న భాస్కర్ని ఓదార్చడం ఆవిడ వల్ల కాలేదు. జనార్దన్తో ఇడ్లీ పంపించింది. కానీ ఎంత బతిమాలినా తినలేదు భాస్కర్. చేసేది లేక ఆఫీస్ టైం అయిపోవడంతో జనార్దన్కి తనకి తోచిన ఓదార్పు మాటలు చెప్పి కానీ ఎంత బతిమాలినా తినలేదు భాస్కర్. చేసేది లేక ఆఫీస్ టైం అయిపోవడంతో జనార్దన్ తనకు తోచిన ఓదార్పు మాటలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శారద బాధపడ్డం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది. వంశీ చరితని జాగ్రత్తగా కాలేజీ గేటు దగ్గర దింపి మరోసారి అమ్మ ఎక్కడికి వెళ్ళదు, వస్తుంది, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని చెప్పి వెళ్ళాడు.
చరిత కాలేజీ ఆవరణలో అడుగు పెట్టేసరికి 8:45 అయింది. 9 దాటి 5 నిమిషాలు అయిందంటే చాలు వాచ్మెన్ గేటు వేసేస్తాడు. చాలా స్ట్రిక్ట్ రూల్స్. అప్పటికే చాలామంది అమ్మాయిలు వచ్చేశారు. ఆ కాలేజీ ఇంటర్ వరకు కో ఎడ్యుకేషన్, డిగ్రీ కేవలం ఆడపిల్లలే. కాకపోతే ఆడపిల్లల స్ట్రెంగ్త్ కన్నా మగపిల్లలు తక్కువ. అందరూ గ్రూపులుగా క్లాసుల వైపు వెళ్తున్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే చరితకు ఏడుపు, బాధ తన్నుకు రాసాగాయి. అందరూ తన వైపు జాలిగా చూస్తూ, మీ అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయిందటగా, ఎవరో ఎత్తుకుపోయారటగా, పాపం ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిందేమో, లారీ గుద్దేసిందేమో అంటున్నట్టుగా చెవుల్లో ప్రతిధ్వనించసాగింది. కాళ్లలో వణుకు, గొంతు తడారిపోయినట్టయింది. అడుగులు ముందుకు సాగడం లేదు. కాళ్లలో శక్తి సన్నగిల్లిపోయినట్టయి, ఉన్నట్టుండి కళ్ళు తేలిపోతూ పరిసరాలన్నీ గిర్రున తిరుగుతున్నట్టయి తూలి పడబోయింది. ఏయ్ చరిత, ఏమైంది? అయ్యో హారిక, చెర్రి పడిపోతోంది. అప్పటికే చరితను గమనించిన ఆమె క్లాస్మేట్ నిషా గట్టిగా అరుస్తూ పరుగున వచ్చి పడిపోతున్న చరితను పట్టుకుంది. ఆమె వెనకే మరో 3 అమ్మాయిలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నిషాకి సాయం చేశారు. కళ్ళు తిరిగిపోతుంటే తనని నలుగురు కలిసి పట్టుకుని ఎటో తీసుకువెళ్తున్నట్టు మాత్రం అర్థమైన చరిత కళ్ళు తేలేసింది. అయ్యో, తను అన్కాన్షియస్ అయింది. హారిక గాభరాగా అంది. క్లాస్కి తీసుకుని వెళ్దాం అంది నిషా. అవంతి మాత్రం బెదిరిపోయిన దానిలా గుడ్లు అప్పగించి చరితనే చూస్తూ వాళ్ల వెనకాల నడవసాగింది. నలుగురు కలిసి దాదాపు చరితను వాళ్ల భుజాల మీద మోస్తున్నట్టుగా తీసుకువెళుతుంటే మిగతా వాళ్ళంతా విచిత్రంగా చూస్తూ వాళ్లలో వాళ్లే ఏదో మాట్లాడుకుంటూ కొందరేమో వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటే, తెలీదు, షీ మే బి సిక్ అని చెబుతూ క్లాస్ రూమ్కి తీసుకొచ్చారు. ముందు వరుసలో కూర్చున్న అమ్మాయిల్ని లేపి బెంచి మీద పడుకోబెట్టారు. అందరూ ఏమైంది ఏమైంది అని అడుగుతూ కంగారుగా చరితను చూడసాగారు. 2 అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టాఫ్ రూమ్లో ఉన్న ఇంగ్లీష్ లెక్చరర్ మాధవ్ని పిలుచుకొచ్చారు. అప్పటికే కొంచెం వణుకు తగ్గి కళ్ళు తెరిచిన చరిత తను క్లాస్ రూమ్లో ఒక బెంచి మీద పడుకుని ఉండడం, తన చుట్టూ క్లాస్మేట్స్ అందరూ ఆదుర్దాగా చూస్తూ ఉండడం చూసి లేవబోయింది. హారిక లేవకు అని అరిచింది. నిషా గభాలన ముందు కొంగి, ఏమైంది చెర్రి, నీకు ఫీవర్ వచ్చిందా అని అడిగింది. చరిత లేదు అని తలాడిస్తూ లేచి కూర్చుంది. అప్పుడే మాధవి ప్రవేశించి హడావిడిగా, గర్ల్స్, వాట్ హ్యాపెండ్ అని అడిగింది. తెలీదు మేడం, కాలేజీకి ఎంటర్ అవుతూనే పడిపోయింది అంది నిషా. ఆవిడ వాళ్ళని జరగండి అంటూ చరిత దగ్గరికి నడిచింది. నలుగురు పక్కకి తప్పుకుని ఆవిడకి చరిత వైపు దారిచ్చారు. మాధవి చరిత చెయ్యి పట్టుకుని అందుకుని చూస్తూ, టెంపరేచర్ లేదే, ఏమైంది, బ్రేక్ఫాస్ట్ చేయలేదా అంది. ఆ హడావిడి, వాళ్ళందరి ఆదుర్ద, వాళ్ల ప్రేమ చూడగానే చరితకి దుఃఖం ఎగదన్నుకుంటూ వచ్చింది. కుండ భళ్ళున బద్దలైనట్టు ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అందరూ తెల్లబోయారు. ఆ ఏడుపుకి నిషా, ప్రణీత, హారికలు బిక్కముఖాలు వేశారు. అవంతి చేష్టలుడిగినట్టు బిగుసుకుపోయి నిలబడిపోయింది. చరిత ఎందుకు ఏడుస్తుందో తెలియకపోయినా అప్రయత్నంగా అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. మాధవి నివ్వెరపోయింది. ఊహించని ఆ పరిస్థితి చూస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. స్నేహితురాలి కన్నీటికి కారణం తెలియకపోయినా తాము కన్నీరు పెడుతున్న ఆ ఆడపిల్లలను చూసి, ఆడపిల్లలు ఎంత సున్నితం అనుకుంది. చరిత పక్కన కూర్చుని ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని, ఏమైంది చరిత, ఇంట్లో అమ్మ కానీ డాడీ కానీ తిట్టారా, ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పమ్మా జుత్తు సవరిస్తూ ఆప్యాయంగా అడిగింది. చరిత 12 గంటల నుంచి గుండెల్లో మౌనంగా దాచుకున్న భయం, దిగులు ఒక్కసారి వెల్లువై ప్రవహించాయి. వెక్కుళ్ళు పడుతూ అంది, అమ్మా, మా అమ్మ ఇంటికి రాలేదు మేడం. మాధవి అయోమయంగా చూస్తూ అంది. మీ అమ్మ ఇంటికి రాకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, ఇంట్లో లేరా అడ్డంగా తల ఊపుతూ అంది చరిత. లేదు, నిన్న ఈవినింగ్ ఏదో పని ఉంది, 2 అవర్స్లో వస్తాను అని మేమంతా ఇంటికి వెళ్ళేసరికి లెటర్ రాసిపెట్టి వెళ్ళింది. కానీ 2 అవర్స్ కాదు కదా, అసలు రాలేదు. నాకు భయంగా ఉంది మేడం. మా అమ్మకి యాక్సిడెంట్ అయిందేమో, లేకుంటే ఎవరన్నా కిడ్నాప్ చేశారేమో అని భయం వేస్తుంది. మాధవి నిశ్చేష్టురాలైంది. పిల్లలంతా గట్టిగా అరిచారు. అమ్మో, ఆంటీని కిడ్నాప్ చేశారా మేడం, మాకు భయం వేస్తోంది అంటూ అవంతి భయంగా వచ్చి మాధవిని గట్టిగా పట్టుకుంది. మాధవికి ఆ అమ్మాయిల అరుపులు, ఏడుపులు చూస్తుంటే మతిపోయినట్టుగా అయింది. తనని గట్టిగా పట్టుకుని
నిలువెల్లా వణికిపోతున్న అవంతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అవంతి, రిలాక్స్, ఏమైందని ఇంత భయపడుతున్నావు అంది వీపు మీద రాస్తూ. అవంతి మాట్లాడలేదు. అలాగే వణికిపోతూ నిలబడింది. అవంతి పక్కనే కూర్చునే ఆర్తి అవంతి ప్రతిదానికి అలా భయపడడం రోజు చూడడం వల్ల ఆ అమ్మాయిని మాధవి దగ్గర నుంచి భుజం పట్టుకుని నడిపిస్తూ వెనక బెంచి వైపు వెళ్ళి కూర్చోబెట్టింది. తను కూడా ఆమె పక్కన కూర్చుని ఆ పిల్ల చెయ్యి అందుకుని నిమురుతూ, టెన్షన్ పడకు, ఏం కాదు అంది. మాధవి తేరుకుని వాళ్ళందరినీ ఓదారుస్తూ, మీరలా భయపడకూడదు, ఆంటీకి ఏమీ కాదు, ఆవిడ పెద్దావిడ కదా, ఎవరన్నా ఫ్రెండ్స్ ఇంట్లో ఆగిపోయి ఉంటారు, ఫోన్ అవైలబిలిటీ లేక కాల్ చేసి ఉండరు, తప్పకుండా వచ్చేస్తారు. మీరు భయపడి చరితని ఇంకా భయపెట్టకూడదు. పదండి, అందరం ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి చెప్దాం, ఆవిడ కూడా ఏదన్నా సలహా ఇస్తారు. రా చరిత. మాధవి చరిత భుజాలు పట్టుకుని వెళ్ళావదీసింది. వెక్కుతూనే చరిత ఆవిడ వెంట నడుస్తుంటే స్నేహితురాలి ఏడుపు చూడలేని అమ్మాయిలంతా పాపం చరిత అనుకుంటూ అలాగే కూలబడిపోయారు. నిషా, ప్రణీత, హారిక మాధవికి సాయంగా చరిత చెయ్యి పట్టుకుని ఒకరు, భుజాల మీద చేతులు వేసి ఇద్దరు ఆవిడని అనుసరించారు. ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్లేసరికి ఆవిడ అప్పుడే వచ్చినట్టుంది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి దువ్వెన అద్దం తీసి చెరిగిన జుట్టు దువ్వుకుంటోంది. మాధవి వెనకాల వస్తున్న వాళ్ళందరినీ ఆశ్చర్యంగా చూస్తూ, వాట్స్ ద మ్యాటర్ అంది. మాధవి చరిత కళ్ళు తిరిగి పడిపోవడం, పిల్లలు నలుగురు చరితను దాదాపు భుజాల మీద మోస్తూ క్లాస్ రూమ్లోకి తీసుకురావడం, ఇద్దరు అమ్మాయిలు కంగారుగా తన దగ్గరకొచ్చి చరిత పరిస్థితి చెప్పడం, చరిత ఏడుపు, తన ఓదార్పు, చరిత తల్లి కనిపించడం లేదని చెప్పడం మొత్తం చెప్పింది ఆవిడికి. ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ అంది, అరే, ఎలా జరిగింది? పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? మాధవి చరిత వైపు చూసింది. చరిత తల ఊపుతూ, డాడీ మా పక్కింటి అంకుల్ వెళ్ళారు, ఇచ్చే ఉంటారు. మంచి పని చేశారు. రిపోర్ట్ ఇస్తే వాళ్లే ఎంక్వైరీ చేస్తారు. ఏదన్నా జరిగితే కూడా తెలిసిపోతుంది. మీ అమ్మగారి దగ్గర జ్యువెలరీ ఉందా అడిగింది ఆవిడ. లేదు మేడం, అమ్మ ఏమీ వేసుకోదు. ఓన్లీ మంగళసూత్రం గొలుసు, నల్లపూసల గొలుసు ఉంటుంది ఆవిడ మెడలో. ఓ అలాగా. ఆవిడ సాలోచనగా అని కొంచెం సేపు ఏదో ఆలోచిస్తూ అంది. ఏంటో మాధవి, సొసైటీ దారుణంగా మారిపోయింది. వయస్సు, వావి, తారతమ్యాలు ఉండడం లేదు. సొసైటీలో క్రిమినల్స్ పెరిగిపోయారు. పాపం, ఆవిడని ఎవరు ఏమీ చెయ్యకుండా ఉంటే బాగుండు అంది నిట్టూరుస్తూ. చరిత ఆవిడ వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది. మాధవికి చిరాకేసింది. ఈవిడకి పిల్లల ముందు ఏం మాట్లాడాలో కూడా తెలీదు అని మనసులో విసుక్కుంటూ మాట మారుస్తూ, ఏం కాదు చరిత, అనవసరంగా టెన్షన్ పడకు, పదండి, క్లాసులు మొదలైపోయాయి, సిలబస్ మిస్ అవుతారు, కమాన్ గర్ల్స్ అంటూ వాళ్ళందరినీ ఒక విధంగా బలవంతంగా తీసుకువెళ్ళింది. మలక్పేట యశోద హాస్పిటల్ వెనక వైపు అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో అవంతి ఫ్లాట్. తండ్రి బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు. అవంతి, సిద్ధార్థ ఇద్దరు పిల్లలు. సిద్ధార్థకి చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ తక్కువ, ఇతర విషయాల మీద ఆసక్తి ఎక్కువ. చెల్లెలు ఇంటర్కి వచ్చినా అతను ఇంకా డిగ్రీలోనే ఉన్నాడు. సుధాకర్, జాహ్నవి ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పార్కులు, సినిమా హాళ్లు తిరగకపోయినా కాలేజీలోనే ఏమాత్రం సమయం దొరికినా కబుర్లు చెప్పేసుకుంటూ ప్రేమించేసుకున్నారు. డిగ్రీ సెకండ్ ఇయర్లో మొదలైన ప్రేమ డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి పెళ్లికి దారి తీసింది. ఒకే కులం, పైగా ఇరువైపుల పెద్దలకి దూరపు చుట్టరికం కూడా కలవడంతో వాళ్ల పెళ్లి పెద్దగా అభ్యంతరాలు లేకుండానే నిర్ణయించేశారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు అవగానే పెళ్ళైపోయింది. అయితే చూడ్డానికి నాజూగ్గా దంతం బొమ్మలా ఉండే జాహ్నవిది ఎంత క్రూరమైన మనస్తత్వమో 3 నిద్రల్లోనే తెలిసిపోయింది సుధాకర్కి. తెలిసాక విస్తుపోయాడు. అమ్మో, ఇంత రాక్షసా జాహ్నవి అనుకున్నాడు. సుధాకర్ది మెత్తటి మనసు, గట్టిగా మాట్లాడడం కూడా రాదు. అలాంటిది భార్యగా మారాక జాహ్నవి విశ్వరూపం చూసి మతిపోయింది. ఆమె గొంతు, మాటల్లో కరుకుదనం, స్వభావంలో అనుమానం, తన మాటే నెగ్గాలన్న పంతం. తనతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమని చెప్పాడు సుధాకర్. ఇద్దరూ డిగ్రీలతో పెళ్లి చేసుకోవడంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, సుఖంగా ఉండొచ్చు అని. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే గాని గడవదని అటు తండ్రి ఇటు భర్త ఎంత చెప్పినా ససేమిరా అంది జాహ్నవి. తను ఉద్యోగం చేయడం అసంభవమని తెగేసి చెప్పింది. భర్త అంటే భరించేవాడు కాబట్టి సుధాకర్ కష్టపడాలి, ఉద్యోగం చేయాలి, తనను పోషించాలి అని నిక్కచ్చిగా చెప్పింది. సుధాకర్ ఎంతగా నచ్చ చెప్పినా వినకుండా
పెళ్లి కాగానే సర్టిఫికెట్లన్నీ అటకెక్కించి గృహిణిగా సెటిల్ అయింది. అంతేకాదు, జాహ్నవి చాలా పొసెసివ్. భర్త పొరపాటున వేరే అమ్మాయి వైపు రెండోసారి చూస్తే కూడా భరించలేదు. భర్త తను చెప్పినట్టు వినాలి, తన మాట జవదాటకూడదు. తల్లిదండ్రులను కూడా తను పర్మిషన్ ఇచ్చినప్పుడే వెళ్ళి చూడాలి. వాళ్ళు కూడా అస్తమానం కొడుకే కదా అని ఇంటి మీదకొచ్చేసి నెలల తరబడి ఉండకూడదు. ఇలాంటి అనేక నిబంధనలు పెళ్ళైన వారానికే పాస్ చేసింది. చదువుకున్న అమ్మాయి చురుకైంది, అందమైంది అని ఇష్టపడి చేసుకున్న జాహ్నవి మనస్తత్వం కొద్ది కాలానికే ఆకలింపు చేసుకున్న సుధాకర్ చిరాకు పడ్డాడు. కొత్తల్లో, ఇది టూ మచ్ జాహ్నవి, నేను నీ భర్తనా సర్వెంట్నా? ఏమనుకుంటున్నావు? నా తల్లిదండ్రులను చూడ్డానికి నాకు నీ పర్మిషన్ ఏంటి అని ఎదురు తిరిగాడు. అయితే అప్పుడు జాహ్నవి ప్రవర్తించిన విధానంతో అతనికి మతిపోయింది. నా మాట కాదని నువ్వేం చేసినా ఈ విషం తాగేస్తాను అంటూ చేత్తో విషం బాటిల్ పట్టుకుని బెదిరించడం కాక గృహహింస కింద కేసు పెడతానంటూ ఆ చట్టాన్ని ఒక ఆయుధంగా మలుచుకుని భర్త మీద ఆధిపత్యం తీసుకుంది. ఆమె విపరీతమైన మనస్తత్వంతో కొంతకాలానికే ఆ భార్యాభర్తల మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడిపోయింది. 2 పిల్లలు పుట్టినా ఆ గ్యాప్ పోకపోగా రాను రాను ఎక్కువ అవుతూ ఇంట్లో ఒక అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడిపోయింది. పిల్లల ముందే వాళ్ల మధ్య పెద్ద పెద్ద గొడవలవడం సర్వసాధారణమైంది. ఆ పరిస్థితిని సిద్ధార్థ అవకాశంగా తీసుకుని చిన్నప్పటి నుంచి మొండిగా మూర్ఖంగా ప్రవర్తించడం, తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయడం, వాళ్ల మాట వినకపోవడం చూసి తల్లిపోలికే వీడికి, ఆవిడిని వాంచడానికే పుట్టాడు, కానీ కాలమేం నిర్ణయిస్తుందో అని ఊరుకున్నాడు సుధాకర్. జాహ్నవి వాడి మొండితనానికి అలవాటు పడిపోయింది. ఫలితంగా సిద్ధార్థ ఆడింది ఆట, పాడింది పాటగా అయింది. సిద్ధార్థకి 5 ఏళ్లొచ్చాక అవంతి పుట్టింది. ఇంట్లో వాతావరణం సిద్ధార్థని పెంకిగా మొండివాడిగా మారిస్తే అవంతిని భయస్థురాలిగా మార్చింది. ప్రతి చిన్న విషయానికి బెదిరిపోయి ఏడ్చేయడం, నలుగురిలో కలవడానికి భయపడడం, తల్లి కళ్ళెర్ర చేయగానే వెక్కి వెక్కి ఏడవడం, అంతేకాక 10 ఏళ్లు వచ్చిందాకా నిద్రలో భయపడి లేచి పక్క తడిపేస్తూ ఉండేది. అది చూసి తెల్లవారాక జాహ్నవి ఎడాపెడా కొట్టి, పో నీ బట్టలు నువ్వే ఉతుకో అంటూ ఆ చిన్న పిల్ల చేత దుప్పట్లు ఉతికించేది. జాహ్నవి చదువుకోవాలి కాబట్టి చదువుకుంది, కానీ ఆమెకి చదువుతో రావాల్సిన సంస్కారం, సభ్యత అనేవి మచ్చుకి కూడా రాలేదు. తనకి నచ్చని పని ఎవరైనా చేసినా ఆమె సహించలేదు. పిల్లలు, భర్త, తల్లి, తండ్రి, అత్తగారు, మామగారు ఎవరైనా సరే ఆమెకి వరసలతో పని లేదు. నోటికి ఎంత వస్తే అంత నిర్మొహమాటంగా అనేస్తుంది. ఆమె నోటికి జడిసి ఆ ఇంటికి రావడం మానేశారు అందరూ. అందుకే పెద్దగా బంధువులంటూ వచ్చిపోయే ఇల్లు కాదు. సుధాకర్ స్నేహితులు కూడా ఎవరూ రారు. ఎవరితో మాట్లాడినా అన్నీ బయటే. కొంతకాలం ఆమెలో మార్పు కోసం ఎదురు చూసిన సుధాకర్ తన జీవితంలో కోల్పోయిన ప్రేమానురాగాలు బయట వెతుక్కోవడం మొదలుపెట్టాడు. తనకి స్నేహాలు ఉన్నా లేకున్నా ఆమె పెట్టే టార్చర్ భరించడం అలవాటైంది కాబట్టి ఉంటే తప్పేంటి అనేది అతని ఫిలాసఫీ. రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికొచ్చి భార్యతో గొడవ పడ్డం చాలా మామూలైపోయింది. ఈ పరిస్థితుల్లో అవంతి మానసికంగా గాని శారీరకంగా గాని వయస్సుతో పాటు ఎదగలేదు. పీలగా ఉంటుంది. పొట్టిగా, సన్నగా, 2 జడలు పైకి కట్టుకుని స్కూల్ పిల్లలాగా వస్తుంది కాలేజీకి. జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, వదిలేసిన జుట్టు, అత్యంత ఆధునికంగా తయారై వచ్చే అమ్మాయిల్లో అవంతి ఒక్కతే విభిన్నంగా ఉండడంతో తక్కిన వాళ్ళు ఆమెనొక జోకర్లాగా చూడటం కాక ఆమెను ఏడిపిస్తూ ఉండేవారు. ఈ పరిస్థితుల్లో ఆమె ఎవరితో మాట్లాడకుండా వెనక బెంచీలో ఒంటరిగా కూర్చోవడం అలవాటు చేసుకుంది. దీంతో ఆమెకి ఎక్కువ స్నేహితులు లేరు. ఒక్క చరిత మాత్రమే ప్రేమగా మాట్లాడుతుంది. చరిత మాట్లాడుతుంది కాబట్టి మిగతా వాళ్ళు అంతో ఇంతో మాట్లాడతారు. అందుకే చరిత అంటే అవంతికి చాలా ఇష్టం. తనకెంతో ఇష్టమైన చరిత ఆ రోజు కాలేజీలో పడిపోవడం, వాళ్ళమ్మ ఎక్కడికో వెళ్ళిపోవడం ఆ అమ్మాయిని బాగా కలవరపరిచింది. కాలేజీలో ఆ రోజు ఒక్క పాఠం కూడా ఆమె బుర్రలోకి ఎక్కలేదు. మధ్యాహ్నం నుంచి చరితని మేడం ఇంటికి పంపేయడంతో అవంతికి తోచలేదు. హారికను పదే పదే అడుగుతూనే ఉంది, చరిత ఎలా ఉందో ఏమో, వాళ్ళమ్మగారు వచ్చి ఉంటారా అని. హారిక విసుక్కుని వేరే దగ్గరకు వెళ్ళి కూర్చుంది. అలాగే సాయంత్రం అవడం, కాలేజీలో నుంచి బయటకు రావడం జరిగింది. బస్టాప్కు వెళ్ళి రోజులాగే బస్సులో ఇంటికొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటోలో రాకూడదు అని జాహ్నవి పెట్టిన రూలు. డబ్బులు ఖర్చు పెట్టకూడదు, జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు దాచి బంగారం మాత్రం కొంటుంది జాహ్నవి. సరిగ్గా బస్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి అవంతి పర్సులో. కాలేజీ నుంచి అన్యమనస్కంగా ఇంటికొచ్చిన అవంతి
బట్టలు మార్చుకోకుండా సోఫాలో కూర్చోవడం చూసి గయ్యిమంది జాహ్నవి. ఏమొచ్చింది? ఎప్పుడు చూసినా మన్ను తిన్న పాములా ఉంటావు. లేచి బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని తగలడు. అవంతికి తల్లి అలా కసురుకునేసరికి ఏడుపొచ్చింది. అసలే చరిత పరిస్థితికి దిగులుగా ఉందేమో. ఆవిడ దుమదుమలకి వణికిపోతూ బావురుమంది. ఎందుకే ఏడుస్తావు? దరిద్రం మొహం నువ్వును. అన్నీ అయ్యపోలికలే. ఏ కోసాన నవ్వుండదు ఆ మొహంలో అరిచింది జాహ్నవి. అవంతికి తల్లి కసురుకుంటున్న కొద్దీ ఏడుపు ఉధృతం కాసాగింది. ఆపుతావా? చెంప పగలగొట్టమంటావా? అరిచింది జాహ్నవి. అమ్మా, మరి మరి నా ఫ్రెండ్ చరిత వాళ్ళ అమ్మ కనిపించడం లేదు. పాపం అది ఏడుస్తోంది. ఏంటి? మొహం చిట్లించింది జాహ్నవి. మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కనిపించడం లేదా? అవును, పాపం ఎక్కడికో వెళ్ళారు. ఆవిడ్ని ఎవరో కిడ్నాప్ చేశారు. కూతురు ముఖంలోకి తదేకంగా చూస్తూ వింటోన్న జాహ్నవి ఉన్నట్టుండి పగలబడి నవ్వసాగింది. తల్లి అలా నవ్వడంతో అవంతికేమీ అర్థం కాలేదు. తెల్లబోయి చూడసాగింది. ఆవిడ నవ్వి నవ్వి అంది. 50 ఏళ్ళు వస్తున్న ఆవిడ్ని ఎవరో కిడ్నాప్ చేశారా? మంచి కథలే చెప్పింది నీకు నీ ఫ్రెండ్. ఇంకా నయం, నాతో అన్నావు సరిపోయింది. ఎవడితో లేచిపోయిందో. ఆవిడికి సిగ్గులేదు. పిల్లల్ని వదిలి ఈ వయసులో ఎవడితోటో లేచిపోతే నీ ఫ్రెండు అదో పెద్ద వార్తలాగా మీ అందరికీ చాటింపేసిందన్నమాట. అయినా ఈ వెతవ కబుర్లు చెప్పుకోవడానిక మీరు స్కూల్కి వెళ్ళేది? పని పాట లేని పిల్ల ఏదో చెప్తే అది విని నువ్వు ఏడుపు ముఖం వేసుకుని వచ్చావన్నమాట. చాలు చెప్పింది, విన్నది కూడా. నోరు మూసుకుని బట్టలు మార్చుకుని హోంవర్క్ చేసుకో. ఆ మాటలు, ఆ స్వరంలోని కరుకుదనం అవంతి మనసుని కోసినట్టుగా అనిపించింది. అమ్మ అర్థం చేసుకోదే. తప్పు కదా. అమ్మ ఇట్లా మాట్లాడకూడదు. ఆంటీ చాలా మంచిది. అసలు పెద్దవాళ్ళు లేచిపోతారా? తను 10వ తరగతిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లేచిపోయింది. కానీ ఆంటీ చి, ఆవిడ ఎంతో మంచిది. చరిత అస్తమానం చెబుతూ ఉంటుంది మా అమ్మ చాలా మంచిది అని. తను మాత్రం ఎప్పుడూ చెప్పుకోలేకపోయింది మా అమ్మ మంచిది అని. చెప్పాలనుకుంది కానీ ఎప్పుడు గొంతుకి ఏదో అడ్డం పడ్డట్టయి చెప్పలేకపోయేది. అవును, ఎలా చెబుతుంది? అమ్మ మంచిది కాదు, చాలా చెడ్డది. ఏనాడన్నా తనతో ప్రేమగా మాట్లాడిందా? దగ్గరకు తీసుకుందా? తనతో కానీ నాన్నతో కానీ ఒక్క అన్నయ్యతోటే కాస్త మెత్తగా మాట్లాడుతుంది. అది కూడా ఆవిడ అలా మాట్లాడకపోతే వాడు ఆవిడ కన్నా గట్టిగా మాట్లాడతాడు కాబట్టి. ఏంటే అట్లా దిష్టిబొమ్మలా నిలబడ్డావు? వెళ్ళు. ఆవిడ మరోసారి కసరడంతో ఉలిక్కి పడి అక్కడి నుంచి కదిలింది అవంతి. శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి ఏ పుట్టలో ఏమున్నదో నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.